ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అసలు ఆహారం అనేది ఎలా తీసుకోవాలి, భోజనం అనేది అసలు ఎన్నిసార్లు చేయాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మనం ఆరోగ్యంగా ఉండాలంటే అసలు ఏం చేయాలి? భోజనం అనేది ఒక ఎంజాయ్మెంట్కి, టేస్ట్కి అనుకునే వాళ్ళకి మనం ఇవాళ మాట్లాడుకునేది అంత వైట్ రైస్, వైట్ షుగరు, మైదా ఇలాంటివి, సాల్ట్ ఇలాంటివి అసలు పూర్తిగా మానేయాలంటారు కదా, పూర్తిగా మానేయాల్సింది. మనం తీసుకునే పదార్థం దేనికి తీసుకుంటున్నాం, అందులోంచి మనకి కావాల్సింది ఫ్యాట్. బాడీ అంతా సన్నగా ఉన్నా కానీ బెల్లీ ఫ్యాట్ మాత్రమే ఎక్కువగా ఉంటుంది చాలా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళలో కూడా. ఎందుకు డాక్టర్ గారు? ఒక 2-3 హ్యాబిట్స్ అండి నేను చూసిన పరంగా ఎక్కువగా ఉండేది. మెయిన్గా వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా భోజనం అసలు ఎన్నిసార్లు చేయాలి, ఎలాంటి ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము, అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపత్, ఫంక్షనల్ అండ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ నిర్లిప గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారు, డయాబెటీస్ గురించి మీరు చాలా చక్కగా చెప్పారు. చాలా ఎంక్వైరీస్ వచ్చాయి, అసలు డయాబెటీస్ అంటే ఇట్లా వస్తుంది, దీన్ని ఇట్లా తగ్గించుకోవచ్చా, దోషాస్ బేస్డ్ ఆన్ ఉంటుందా ట్రీట్మెంట్ అని చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఏమంటున్నారంటే అసలు భోజనం ఆహారం ఔషధం అంటున్నారు. మనం తీసుకునే ఆహారం వల్లే మనకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని కూడా చెప్తున్నారు. అవునండి. అసలు ఆహారం అనేది ఎలా తీసుకోవాలి, భోజనం అనేది అసలు ఎన్నిసార్లు చేయాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మనం ఆరోగ్యంగా ఉండాలంటే అసలు ఏం చేయాలి? మనం భోజనం అనేది 2 కేటగిరీస్ కింద ఫస్ట్ నేను పీపుల్ మనం డివైడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు భోజనం అనేది ఒక ఎంజాయ్మెంట్కి, టేస్ట్కి అనుకునే వాళ్ళకి మనం ఇవాళ మాట్లాడుకునేది అంత సూటబుల్ కాదు. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఏదైతే బెస్ట్ ఫర్ టేస్ట్ అండ్ బెస్ట్ ఫర్ సైట్, ఇంకా తినటానికి లేకపోతే టేస్టీగా ఉండేది వాళ్ళు దానికి వెళ్ళిపోవచ్చు అని. కానీ భోజనం అనేది ఓన్లీ టేస్టే కాదు, మనకు అది ఆరోగ్యంలో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి దీనివల్ల మనం చాలా రకాల డిసీజెస్ని మనం ఆపుకోవచ్చు అనుకున్నప్పుడు మనం కొన్ని క్రైటీరియా చూసుకోవడం కరెక్ట్. నేను 3 క్వశ్చన్స్ మేడం అడిగేది. ఒకటి, అసలు భోజనం ఎందుకు తీసుకుంటున్నాం, మన పర్పస్ ఏంటి. సెకండ్, మనం ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం. సో వై, హౌ, వాట్, 3 క్వశ్చన్స్ అండి మనం ఎనీ కండిషన్లో. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసేది ఏంటంటే ఎందుకు అంటే, భోజనం ఎందుకు అంటే డెఫినెట్లీ ఫర్ ఎనర్జీ. అది మనం ఫస్ట్ స్టాండర్డ్ దగ్గర నుంచి మనం చదువుకున్నట్టు ఫుడ్ మనకి ఎనర్జీ ఇస్తుంది. హెల్దీ ఫుడ్ అనేది ఉంటుంది, అన్హెల్దీ ఫుడ్ ఉంటుంది. జంక్ ఫుడ్స్ వల్ల మనకి ఇబ్బంది పడతాం. ఇది బేసిక్ నాలెడ్జ్. కాకపోతే దీని గురించి మనకి ఇంకా కొంచెం ఏన్షియంట్ టెక్స్ట్లో చూసుకున్నా లేదా యోగా పరంగా చూసినా కూడా యోగం, యోగాహారం, యోగ విహారం, యోగ సిద్ధి అన్నారు. అంటే ఇక్కడ యోగా అంటే యోగా చేసే వాళ్ళకి ఫుడ్, ఆహారం, విహారం కాదండి. యోగము అంటే కలయిక. మనం ఏదైనా మన ఎయిమ్ కానివ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్ని, నేను ఎగ్జామ్కి వెళ్ళాలి, నేను ఎగ్జామ్ బాగా రాయాలనేది అక్కడ ఉండే నా టార్గెట్. అది నేను ఫుల్ఫిల్ చేయాలంటే వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ నేను ఎక్కువ తీసుకోవాలి అనేది నాకు నా మైండ్లో ఉండాలి, లేదా మదర్ మైండ్లో ఉండాలి. ఓకే, వీళ్ళకి ఏది మనం ఇస్తే బెటర్. మనం ఇప్పుడు పొద్దున్నే మంచిగా పెరగన్నం తిని వెళ్ళాం అనుకోండి, డెఫినెట్లీ మనది సర్క్యులేషన్ స్లో అయిపోయి మనం అంత ఫాస్ట్గా మన రియాక్టివిటీ ఉండదు. అలాగే నేను ముందు రోజు హైలీ షుగర్ ఇట్లాంటివి తీసుకున్నాను అనుకోండి, అది కూడా నా బ్లాంక్ అవ్వటానికో లేకపోతే స్లీప్కో వీటికి నాకు ఒక కాజ్ అవుతుంది. సో అసలు మనం ఎందుకు తీసుకుంటున్నాం, అలా దీనికి మనం బ్రాడ్గా అంటే సిచ్యువేషనల్గా మనం ఆన్సర్స్ చేసుకుంటూ వెళ్ళకుండా మనం బ్రాడ్గా ఆలోచించినట్టయితే ఒక లైఫ్ని మనం 3 స్టేజెస్ కింద డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి, పుట్టిన వెంటనే పెరగటం వరకు, అంటే మనకి ఆల్మోస్ట్ 12 years ఈ మనకి రిప్రొడక్టివ్ ఏజ్ ముందు వరకు అనుకో, ఇదంతా కఫా స్టేజ్ ఆఫ్ లైఫ్ అండి. ఇక్కడ అంతా నరిష్మెంట్, గ్రోత్, స్ట్రెంగ్త్, లెర్నింగ్ ఇవి జరిగే ఫేజ్. ఎవరికైనా కఫా స్టేజ్. మనది ఇండివిజువల్ గా మనం కాన్స్టిట్యూషనల్ గా పక్కన పెట్టేస్తే ఎవరికైనా ఇది కఫా పీరియడ్ లైఫ్ లో. నెక్స్ట్, రిప్రొడక్టివ్ ఏజ్ నుంచి 49 years 50 years హోల్ యాక్టివ్ రిప్రొడక్టివ్ ఏజ్ ఉంటుంది చూసారండి. ఆ టైం అంతా కూడా పిత్త దోషం ఓవరాల్గా ఎక్కువ ఉంటుంది. అందుకని మనం ఫాస్ట్గా ఉంటాం, కాంపిటేటివ్గా ఉంటాం, చుట్టుపక్కల ఎట్లా ఉండాలి, సర్వైవల్ ఏంటి, ఇవి ఆలోచిస్తాం.
అంటే ఈ లెర్నింగ్ బేస్ మీద దాన్ని మనం ఉపయోగించుకుంటాం. రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రెడీగా ఉంటాం, రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేసే కెపాసిటీ ఉండాలి, క్విక్గా ఉండాలి, ప్రొటెక్ట్ చేసుకోగలగాలి, ఎవ్రీథింగ్. ఫైట్ మెకానిజం ఎక్కువ ఉంటుంది, సర్వైవల్ మెకానిజం ఉంటుంది. తర్వాత ఆఫ్టర్ రిప్రొడక్టివ్ ఏజ్ అయిపోయింది, అప్రాక్సిమేట్లీ 55-60 అనుకోండి, ఇప్పుడు అది వేరియబుల్గా ఉంది ప్రస్తుతానికి ఏజ్, బట్ 60 తర్వాత నుంచి వాత డామినేటింగ్ స్టేజ్. అప్పుడు నా ఉద్దేశంలో ఎక్కువగా మన గురించి అంటే ఆల్ రెస్పాన్సిబిలిటీస్ అని అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ మళ్ళీ మనం గురించి, అసలు మనం ఏంటి, మనం ఎందుకు మన లైఫ్ ఎలా లీడ్ చేసాము అండ్ మన హెల్త్ ఎట్లా ఉంది, ఇంకా కామ్ డౌన్ అయిపోయే స్టేజ్ అది. సో ఇది 3 కింద డివైడ్ అయినప్పుడు దాని పరంగా మనం కన్సిడర్ చేసుకుని మన ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే కరెక్ట్ గా మన బ్యాలెన్స్డ్ గా వెళ్ళగలుగుతాం ఫర్ హెల్దీ లైఫ్ స్టైల్. ఈ మధ్యలో మళ్ళీ ఏమైనా డిసీజెస్ ఉంటే అది వేరే సెక్షన్ అండి కంప్లీట్ గా. కానీ ఒక హెల్దీగా ఉండటానికి ఈ విధంగా మనం ఆలోచించుకుని వెళ్తే ఈజీగా ఉంటుంది. మన ఇండియాలో జనరల్ గా గుడ్ ఫ్యామిలీస్, ఒక న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటాయి లేదా జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి. సో ఫ్యామిలీలో పిల్లలు ఉంటారు, ఈ రిప్రొడక్టివ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. మనం అబ్జర్వ్ చేసుకుని ఉంటే మనకి ఫుడ్ అనేది చాలా రకాలుగా తింటామండి. మనం ఏదో ఒక ఐటమే మనం పర్టైన్ అవ్వం. మనం పొడి, కూర, పచ్చడి, సాంబార్, చారు, పెరుగు అన్ని తింటాం. ఈ వెరైటీ అనేది ఎందుకు పెట్టాము అంటే ఇలా మన ఫ్యామిలీ సెటప్ ఉండడం వల్ల ఏ సెటప్ వాళ్ళు అది ఎక్కువ తీసుకుంటే బెటర్ అనే చాయిస్ మనకు ఉంటుంది. మనం ప్రతి వాళ్ళ ఒక ఫ్యామిలీలో ఉన్నా కూడా ఒక్కొక్కరికి ఇండివిజువల్ కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుందండి. ప్రతి ప్రకృతి వేరు, ప్రతి ప్రకృతిని తెలుసుకుని ఉండటం చాలా కష్టం. కాబట్టి ఇలా వేరియబుల్ గా డిఫరెంట్ డిషెస్ అనేది అందుకనే ఉంటాయి. పాతకాలం వాళ్ళు అదే ఫస్ట్ టైం బ్రిటిషర్స్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఏంటి వీళ్ళు చాలా తింటారు అనుకుంటారు ఫస్ట్ మన ఫుడ్ ఐటమ్స్ చూస్తే. మన వ్యూ ఇలా ఉంటుందండి, ఎందుకు ఇన్ని ఐటమ్స్ ఇన్ని టేస్ట్ అంటే ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆ పదార్థం ఎక్కువ తీసుకుంటారు, మిగతావి తక్కువ తీసుకుంటారు. సో ఆ నాలెడ్జ్, ఆ బేసిక్ ఐడియా ఉండేది. సో ఫస్ట్ క్వశ్చన్ వై అనేది తీసుకోవాలండి మనం భోజనం చేయాలనుకున్నప్పుడు. సెకండ్ హౌ, ఎలా తింటాం ఫుడ్. మన ఇండియాలో చాలా వరకు చెయ్యి కంపల్సరీగా మనం వాడతాం. సో నా ఉద్దేశం ఏంటంటేనండి ఆయుర్వేదం పరంగా కూడా మన పంచేంద్రియాలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలండి ఫుడ్ తినేటప్పుడు. ఎందుకంటే థాట్ ఆఫ్ అ ఫుడ్ దగ్గర నుంచే మన బ్రెయిన్ స్టిమ్యులేట్ అయ్యి సెక్రీషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోతాయి. మన డైజెస్టివ్ జ్యూసెస్ అనుకోండి, లేకపోతే మనం ఏం తినబోతున్నామో ఒక వాసన రాగానే కూడా మనకి యాక్టివ్ అవ్వటము. సో మనం తినేటప్పుడు మైండ్ఫుల్ ఈటింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఎవరు మైండ్ఫుల్ ఈటింగే లేదు. అవునండి, మనం ఏం చేసేసామంటే ఈ భోజనం కూడా టైం వేస్ట్ ఫ్రాంక్లీ. అందుకనే ఇందులో కూడా ఏదో ఒక వర్క్ చేసేసుకుందాం అనుకుంటున్నాం. దీంతో మనం అటెన్షన్ పెట్టేది భోజనం మీద చాలా తక్కువ అయిపోతాం. దీనివల్ల మనం ఇక్కడ ఆలోచించేది ఏంటంటే టైం వేస్ట్ ఒకటి, లైక్ 15 minutes మనం భోజనం వల్ల ఆ 15 minutesలో నేను ఒక హోంవర్క్ అవకొట్టుకోవచ్చు అని పిల్లలు, లేదా నేను ఈ 15 minutesలోనే ఎంజాయ్ చేసేయచ్చు అని టీవీ, ఈ 15 minutesలోనే ఒక కాల్ కంప్లీట్ చేసుకోవచ్చు, లేదా ఒక మీటింగ్ అయిపోవచ్చు. కానీ మనం ఎప్పుడైతే మన బ్రెయిన్ కానీ వర్కింగ్ కానీ 80% వేరే వర్క్ మీద ఉండి 20% అయినప్పుడు ప్రాపర్ అన్ని జ్యూసెస్ అయితే డెఫినెట్లీ సెక్రీట్ అవ్వదండి. దాంతో డైజెషన్ ఎఫెక్ట్ అవుతుంది. ఇది లేటర్ స్టేజ్లో మన వర్క్ ఎఫిషియన్సీని తగ్గించేస్తుంది. సో మనం ఏం చేస్తున్నాం అంటే షార్ట్ టర్మ్ యూజెస్ ఆర్ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ మీద ఎక్కువ ఆలోచిస్తాం దాన్ లాంగ్ టర్మ్ ఎఫిషియంట్ రన్నింగ్ అనేది బేసిక్ పాయింట్. సో ఎలా తింటాము అనేది మన కళ్ళు, ముక్కు, స్మెల్ దాన్ని ఎంజాయ్ చేస్తూ తినేది ఒక 15 minutes మనం స్పెండ్ చేసేది, దాన్ని నీట్గా హ్యాపీగా తింటాం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ టైంలో ఎటువంటి ఇమోషనల్ డిస్కషన్స్ కానీ, ఎందుకంటే అప్పుడు అందరూ జనరల్గా ఫ్యామిలీస్ అందరు కలిసి తినే టైం మన దగ్గర చేసేది. ఇప్పుడు వేరే వేరేగా తింటున్నారు, కానీ జనరల్గా అందరూ కలిసి తిని ఆ టైంలో హ్యాపీ ఎన్విరాన్మెంట్ అండి, ఒక రకమైన రిలీఫ్ అది ఫర్ మైండ్ ఇంకా బాడీ కూడా. సో అందరూ కలిసి తినాలి. ఈ టీవీ వాచింగ్ కానీ సెల్ ఫోన్స్ కానీ పక్కన పెట్టేసి మనం కనుక కలిసి తింటే దాన్ని ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో హౌ వి ఈట్ ఫుడ్. ఇంకా థర్డ్ థింగ్ అందరూ మాట్లాడుకునేది ఏం తినాలి అనేది. మనం జనరల్గా కొన్ని రోజులు క్యాలరీస్ మీద ఎక్కువ దృష్టి పెట్టాము, ఎన్ని క్యాలరీస్ అనేది ఉండాలి, ఎన్ని క్యాలరీస్ మనం ఖర్చు పెట్టాలి. ఇది ఇప్పుడు క్యాలరీ ఒక్కటే కాదు, దాంట్లో న్యూట్రిషన్ కూడా చూసుకోవాలి. కార్బ్, ప్రోటీన్, ఫ్యాట్, ఇవన్నిటి మీద మనం విటమిన్స్, మినరల్స్. నేను దీనికన్నా ముందు చెప్పేది ఏంటంటే రుచులు అండి. మనకి ఆయుర్వేదం అనేది 6 రుచులు మేజర్గా చెప్తాం, ఈ షడ్ రుచులు చెప్తాం. ఈ 6 రుచులు పంచభూతాలతో రిలేట్ అయి ఉంటాయి. సో ఇప్పుడు కనుక మీరు స్వీట్ తిన్నారనుకోండి, అందులో అర్త్ ఇంకా వాటర్ ఎలిమెంట్ ఎక్కువ ఉంటుంది ఆ స్వీట్లో ఉండే కంపోనెంట్స్ బట్టి. కానీ ఆ టేస్ట్ కనుక స్వీట్ అయినప్పుడు దాంట్లో ఈ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి.
సో జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఇండియన్ కుజిన్లో కనీసం ఒక 3 to 4 టేస్ట్లు ఉంటాయి. సో ఇది మనకి చాలా రకాలైన న్యూట్రిషన్ని కవరప్ చేస్తుంది. కానీ స్లోగా ఏమవుతుందంటే అండి, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ పడిపోతుంది. ఇప్పుడు రైస్ అసలు తినకూడదు అనేది అయితే కాదండి. రైస్లో చాలా రకాలు ఉన్నాయి. బ్రౌన్ రైస్ ఉంది, బాస్మతి రైస్ ఉంది, నార్మల్ రైస్ ఉంది, పాలిష్ రైస్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. దాన్ని మరీ సిల్కీగా చేసి పాలిష్ మొత్తం చేసేసిన రైస్ వల్ల యూజ్ లేదు మనకి. అది ఓన్లీ కార్బ్. సో అలా రైస్ తీసుకోవచ్చు. అంటే మనం ఒకటే ఫ్యాక్టర్ పెట్టుకుని కంప్లీట్గా జీరో చేయడానికి లేదండి. సో మనం ఏం తినాలో, ఎలా తినాలో, మెయిన్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ చూసుకోవటం ఇంపార్టెంట్. క్వాలిటీ బేస్ మీద సెలెక్షన్ అండి. ఇప్పుడు గోధుమలో ఎక్కువ వద్దంటున్నాం, గ్రెయిన్స్ తీసుకుందాం మేడం. గోధుమలో ఎక్కువ వద్దంటున్నాం. ఎందుకని అంటే గోధుమలో ప్రాబ్లం అనట్లేదు, ఇప్పుడు పండించే గోధుమలో ప్రాబ్లం ఉంటుంది. అది ఎక్కువగా జెనెటికలీ మాడిఫైడ్ అవ్వటం, అది గట్కి ఎక్కువ ఇష్యూస్ తీసుకురావటం, గ్లూటెన్ పెంచటం. అంతేగాని యాజ్ సచ్ గోధుమే కరెక్ట్ కాదనేది చెప్పం. దాంతో మనం వేరియస్ ఆప్షన్స్ తీసుకోవాలి. సో వాట్ వి ఈట్ అనేది ఒక పెద్ద పాయింట్ అండి. మెయిన్ ఫస్ట్ చూసుకోవాల్సింది క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ అండి. అసలు క్వాలిటీ ఎలా ఉంది. సో ఉన్న దాంట్లో మనకు ఆ అవేర్నెస్ ఉండి ఎందులో తక్కువ ప్రిజర్వేటివ్స్ కానీ జెనెటికలీ మాడిఫైడ్ కానీ తక్కువ కలర్స్ ఉన్నావో అది మనం ఆలోచించుకోవాలని తప్పకుండా. ఆ తర్వాత ఎంత తక్కువగా మనం దాన్ని ప్రిజర్వ్, లేకపోతే ఏంటంటారు మన స్టోర్డ్, ఎప్పుడో కుక్ చేసుకుని ఇప్పుడు తింటాము, ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేడి చేయటము. దీనివల్ల మెయిన్ ఏమవుతుందంటే అండి, క్విక్నెస్, వర్క్ ఫాస్ట్ అండి, కరెక్ట్. సెకండ్, మనకి ఇప్పుడు రీసెంట్గా వచ్చే పాయింట్ ఏంటంటే స్టార్చ్ అనేది మనకి స్టోర్డ్ స్టార్చ్ అనేది ఇస్ గుడ్, అది మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గిస్తుంది అని ఇప్పుడు నెక్స్ట్ దాని రెసిస్టెన్స్ స్టార్చ్ అంటాం, కరెక్టే. కానీ మనం చూసేది ఏమవుతుందంటే ఓన్లీ స్టార్చ్, గ్లైసెమిక్ ఇండెక్స్ దీని వరకే ఆలోచిస్తున్నాం. స్టోర్డ్ ఫుడ్లో హిస్టమిన్స్ పెరుగుతాయి. ఆ హిస్టమిన్ రేషియో మన బాడీ దాన్ని న్యూట్రలైజ్ చేసుకోలేకపోయింది అనుకోండి, అది మనకి ఇండైరెక్ట్గా ఎలర్జీని ట్రిగర్ చేసుకుంటూ వెళ్తుంది. మళ్ళీ ఫ్రిడ్జ్లో మోల్డ్ టాక్సిన్స్ ఎక్కువ ఉంటాయి. సో మోల్డ్ తెలియకుండా మన బాడీలోకి వెళ్ళి మళ్ళీ మన బాడీలో డిసీజెస్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనం ఏం చేస్తాం, ఒక యాంగిల్లో చూస్తున్నాం కానీ నేను ఫుల్ స్పెక్ట్రమ్లో చూడట్లేదు. సో ఇట్లా కన్సిడర్ చేసినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్రెష్ ఫుడ్. ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఓకే, కానీ అందులో కూడా మళ్ళీ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏది స్టోర్ చేయొచ్చు ఇన్ ద ఫుడ్, ఇన్ ద ఫ్రిడ్జ్, ఏది చేయకూడదు. పొటాటోస్ స్టోర్ చేయకూడదు, మష్రూమ్స్ నెక్స్ట్ డేకి వెళ్ళకూడదు. మష్రూమ్స్ మ్యాక్సిమం క్లియర్ చేసే, ఎప్పుడైతే తీసి వండామో ఆ నైట్ లోపలే అయిపోతే బెటర్. అది నెక్స్ట్ డేకి వెళ్తున్న కొద్దీ దాంట్లో ఈజీగా బిల్డప్ అయిపోతాయండి టాక్సిన్స్. మనం అసలు మనకి స్మెల్ కానీ ఎందులోనూ కూడా తెలియకపోవచ్చు. సో ఈజీ ఫుడ్ పాయిజనింగ్. అలాగే పన్నీర్ అండి, మ్యాక్సిమం తినింది ఆ రోజుకి అయిపోవటం బెటర్. సో ఈ విధంగా మనం 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసుకుంటూ మన ఫుడ్ని డిజైన్ చేసుకోగలిగితే అప్పుడు మనం హెల్త్ని కూడా మనం కన్సిడర్ చేసుకుని వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం ఎంజాయ్ కూడా చేయొచ్చు. క్వాలిటీ అనేది క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. అయితే డాక్టర్ గారు, సరే ఆరోగ్యంగా ఉన్నారు, ఇంతవరకు ఏం డయాబెటీస్ అలాంటివి, బీపీలు అలాంటివి ఏం రాలేదు అన్నప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు ఆహారం తీసుకోవాలి? ఐడియల్గా ఈ గ్రోయింగ్ ఏజ్ వాళ్ళైతే 3 times a day తీసుకోవచ్చండి. కాకపోతే టైమింగ్స్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. అంటే మార్నింగ్ 7:30 to 8:30 లోపల బ్రేక్ఫాస్ట్, మళ్ళీ 12:30 to 1:30కి లంచ్, 6:30, 7:30 లోపల డిన్నర్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకోవాల్సిన క్వాంటిటీ అండి. క్వాంటిటీ అనేది జనరల్గా స్టమక్లో 1/3 ఫుడ్, సాలిడ్ ఫుడ్ ఫిల్ అయ్యేంత వరకు చాలు. నెక్స్ట్ 1/3 అనేది లిక్విడ్కి ప్లేస్ అండి, బెవరేజెస్ అనుకోండి, అండ్ 1/3 అనేది ఎంటీ ఉండాలి. అలా మనం డివైడ్ చేసుకోవాలండి దీన్ని. బట్ కఫా స్టేజ్లో ఉండేవాళ్ళు, అంటే ఎదుగుదలగా ఉండేవాళ్ళ పిల్లలకి 3 times a day ఫుడ్ సఫిషియెంట్గా పెట్టచ్చు. ఎక్కువగా నరిష్డ్ ఫుడ్స్ పెట్టాలి. పిత్త వాళ్ళకి 3 times ఓకే అండి, బట్ 2 times లార్జ్ మీల్స్ కూడా మనం ఆప్షన్ తీసుకోవచ్చు. ఇలా చేసుకుంటూ వారానికి ఒక రోజు ఆర్ 10 daysకి ఒకసారి ఫాస్టింగ్ పెట్టుకోవచ్చు అండి విత్ వాటర్ అండ్. అప్పుడు వాళ్ళకి రెగ్యులేటెడ్గా ఉంటుందండి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లేకపోతే వాళ్ళ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్. కానీ క్వాంటిటీ నా ఉద్దేశంలో 1/3కి మించి దాటకుండా ఉంటే బాగుంటుంది, సాలిడ్ కండిషన్. కడుపు నిండా తినకూడదు. కడుపు నిండా తినటం అసలు ఎక్కడా లేదండి. అదేంటంటే ఏదో ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఓకే కానివ్వండి, బట్ యాక్చువల్లీ రెగ్యులర్గా 1/3 ఫిల్ అయ్యి 1/3 వాటర్కి స్పేస్ అండి, వాటర్ కాదు
లిక్విడ్ డైట్, లిక్విడ్ డైట్కి స్పేస్, అండ్ 1/3 షుడ్ బి ఎంటీ. అప్పుడే దానికి ప్రాపర్ డైజెషన్ అవ్వటం ఇది ఉంటుంది. మనకేంటంటే సైకలాజికల్గా కడుపు నిండలేదు అన్న ఫీలింగ్ వస్తుంది తప్ప, బట్ ఇదివరకు వాళ్ళు ఇదే ఎక్కువగా ఇలాగే ఫాలో అయ్యేవారు. యాక్చువల్గా అయితే మనకి ఎట్లా ఉండేదంటే ఒకసారి తినేవాళ్ళు యోగి, 2 సార్లు తినేవాళ్ళని భోగి అంటారు, 3 సార్లు తినేవాళ్ళని రోగి అంటున్నారు. అలా ఆయుర్వేదంలో చెప్తారండి. సో నా ఉద్దేశంలో ఇప్పుడు మీ వర్క్ బట్టి, ఇప్పుడు ఎక్కువగా ఫిజికల్ వర్క్ చేసే వాళ్ళకి 3 times a day ప్రాపర్ మీల్ తీసుకోవడం కరెక్ట్. ఇప్పుడు ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళా కూడా కూర్చునే వాళ్ళకి 2 times గుడ్ మీల్ తీసుకోవడం కరెక్ట్. ఏది స్కిప్ చేయాలి, బ్రేక్ఫాస్టా డిన్నరా అనేది అంటే జనరల్గా కఫా టైంని స్కిప్ చేపిస్తాం ఫాస్టింగ్లోకి. అది పర్సన్ టు పర్సన్ వేరియబుల్ అండి. కఫం ఎక్కువ తత్వం ఉన్న వాళ్ళకి మార్నింగ్ స్కిప్ చేస్తే ఓకే, నైట్ పూట స్కిప్ చేసే వాళ్ళు ఎక్కువ వాత అండ్ పిత్త వాళ్ళు అయితే వాళ్ళకి బెటర్. సో ఇట్లా డివైడ్ చేసుకుంటాం. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. అయితే వైట్ రైస్, వైట్ షుగరు, మైదా ఇలాంటివి, సాల్ట్ ఇలాంటివి అసలు పూర్తిగా మానేయాలంటారు కదా, పూర్తిగా మానేయాల్సిందేనా? పూర్తిగా మానేయమని చెప్పనండి. ఈ 3 అన్హెల్దీ. డెఫినెట్గా రిఫైన్డ్ షుగర్, రిఫైన్డ్ ఫ్లోర్ అండ్ వైట్ రైస్. వైట్ రైస్ అనేది ఏంటంటే అండి దాంట్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. సో నేను ఫస్ట్ చెప్పేది రిఫైన్డ్ ఆయిల్. ఈ 3 మోర్ హార్మ్ఫుల్ అండి. ఎందుకంటే రిఫైన్డ్ ఉండే ప్రాసెస్లో వచ్చే ప్రాబ్లం అది. ఆ రిఫైన్డ్ ప్రాసెస్లో వాళ్ళు చేసి ఇప్పుడు ఆయిల్ తీసుకున్నాం, హైడ్రోజనేటెడ్ ఆయిల్స్, ఆక్సిడైజ్డ్ ఆయిల్స్, అందులో ఉండే ఫ్యాట్ మనం దేనికి తీసుకుంటున్నాం అండి? అదే అండి మనం తీసుకునే పదార్థం దేనికి తీసుకుంటున్నాం, అందులో నుంచి మనకి కావాల్సింది ఫ్యాట్. హైడ్రోజనైజ్డ్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ వచ్చేటప్పటికి ఆ ఆయిల్లో ఉండే ఫ్యాట్ అనేది ట్రాన్స్ కి మారిపోతుంది, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేస్తాయి. సో అలాంటి తీసుకున్నప్పుడు మనకి కావాల్సిన గుడ్ ఫ్యాట్ రాదు, మనకి ఏదైతే యూస్ఫుల్ బాడీకి ఆ ఫ్యాట్ ఉండదు. అది ఇంకా లివర్ కి స్ట్రెస్ అండ్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ కి తీసుకెళ్తుంది తప్ప మనకి సొల్యూషన్ రాదు. కాబట్టి నేను రైస్ కన్నా ముందు ప్రిఫరెన్స్ ఈ 3 అవాయిడ్ చేయమని చెప్పాను. ఆయిల్, రిఫైన్డ్ షుగర్. రిఫైన్డ్ షుగర్ కూడా అంతేనండి, కాన్సన్ట్రేటెడ్ గా మనం షుగర్ పెడతాము ఒకే దీంట్లో, అండ్ కెమికల్స్ చాలా యాడ్ అవుతాయి. ఎప్పుడైతే మీరు అది 1 స్పూన్ తీసుకున్నా కూడా మనకి సడన్ గా మనం వార్ జోన్ డిక్లేర్ చేసేస్తున్నట్టు ఇన్ ద సెల్స్ లెవెల్లో. మనకి టేస్ట్ వరకే మనకి బాగుండేది, ఆ తర్వాత గట్లో కొంచెం డొపమైన్ రిలీజ్ అవగానే రిలాక్స్ అవుతాం. కానీ సెల్యులార్ లెవెల్లో చూస్తే సడన్ గా వార్ వచ్చి ఏదో ఇన్ఫ్లమేటరీ కండిషన్ వచ్చేసి ఇవన్నీ విపరీతమైన స్ట్రెస్లోకి వెళ్తాయి. రిఫైన్డ్ ఫ్లోర్, మైదా గట్ని లీక్ చేసుకుంటూ వెళ్తుందండి. అది అసలు మనకి గట్ హెల్త్ కి గట్ బ్యారియర్ అనేది ఉంటుందండి ప్రతి, ఎందుకంటే అది ఒక మనకి ఇండియాకి బార్డర్ లో ఉండే సోల్జర్స్ లాగా. దాన్ని మనం బ్రేక్ చేసాము అంటే మనకి ఇండియా దేశంలోకే మనం ప్రాబ్లం వచ్చేసినట్టే. సిమిలర్ గా ఇక్కడ గట్ బ్యారియర్ బ్రేక్ అయింది అంటే వెంటనే మనకి ఇంటర్నల్ బాడీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో ఫస్ట్ ఈ 3 అవాయిడ్ చేయడం అనేది మాత్రం డెఫినెట్లీ అడ్వైసబుల్. ఎప్పుడైనా తిన్నా దాని తర్వాత దాని ఇంపాక్ట్ చాలా రోజులు ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఒక రోజు తిన్నారనుకోండి, దాని ఇంపాక్ట్ ఎక్కువ రోజులు ఉంటుంది కంపారిటివ్ టు అదర్ ఫుడ్స్. సో అప్పుడు మనకు అవేర్నెస్ ఉందనుకోండి, దాన్ని డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ అది రిపీట్ కాకుండా కొన్ని రోజులు మనం నార్మల్ ఫుడ్ తీసుకోగలిగితే, ఆ అవేర్నెస్ ఉంటే ఇది అప్పుడప్పుడు తిన్నా అంత హార్మ్ చేయదు ఫర్ అ హెల్దీ పీపుల్. ఇప్పుడు భోజనం చేయడానికి అందరూ కలిసి చేయాలి, సో మనము కాన్సన్ట్రేషన్ గా పెట్టి చేయాలి. అవును. ఇప్పుడు అందరూ మీరు అన్నట్లుగా ఈ డైనింగ్ టేబుల్స్ ఇలాంటి వాటిని యూజ్ చేస్తూ తింటూ ఉన్నాము. అలా చెప్తారు ఏంటంటే అసలు అవి మంచిది కాదు, కింద కూర్చొని తినాలని. ఎందుకు డాక్టర్ గారు? అసలు కింద కూర్చున్నప్పుడు మనం మన పొజిషన్ బట్టి ఉండే మన డైజెషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ వేరండి. ఎప్పుడైతే మనం ఒక ఈ పొజిషన్లో కూర్చుంటాం, చైర్లో కూర్చున్నప్పుడు తినే పొజిషన్లో ఉండే డైజెస్టివ్ కెపాసిటీ కానీ ఆ డైజెస్ట్ అయ్యేది వేరుగా ఉంటుంది. కంప్లీట్ డిఫరెంట్ ప్రాసెస్ అండి. బాసేపట్లు వేసుకుని మనం కింద కూర్చున్నప్పుడు ప్రాపర్ డైజెషన్ అనేది బెటర్గా అవుతుంది కంపేర్ టు మనం చైర్లో కూర్చోటం కన్నా. అందుకనే కింద కూర్చుని తింటాం అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్. కాకపోతే వేరే కండిషన్స్ వచ్చినప్పుడు ఇది కాంప్రమైజ్ అవ్వబడుతుంది, సో మనం దానికి షిఫ్ట్ అవుతామండి. ఓకే. బట్ డెఫినెట్గా అడ్వైజబుల్ ఏంటంటే కింద కూర్చొని తింటాం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎనీ ఏజ్కి. ఎస్. అయితే డాక్టర్ గారు ఆహారం గురించి మాట్లాడుకుంటున్నాం, ఎలా తీసుకుంటే మంచిది ఎట్లా అని. సో మంచి ఆహారమే, క్వాలిటీ ఫుడ్డే తీసుకుంటారు. కానీ కొందరికి హెల్త్ బాగుంటుంది, కొందరికి హెల్త్ బాగోదు. అంటే జనరల్గా హెల్త్ అంటే ఈ పొట్ట చుట్టూ కొవ్వు అనేది, బెల్లీ ఫ్యాట్ అనేది ఈ కొందరిలో మాత్రమే ఎక్కువగా వస్తూ ఉంటుంది. వాళ్ళు క్వాలిటీ ఫుడ్ తీసుకున్నా సరే అది ఎందుకు అంటే ఇది చాలా
వాళ్ళు బాడీ అంతా సన్నగా ఉన్నా కానీ బెల్లీ ఫ్యాట్ మాత్రమే ఎక్కువగా ఉంటుంది. చాలా హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళలో కూడా. ఎందుకు డాక్టర్ గారు? ఒక 2-3 హ్యాబిట్స్ అండి నేను చూసిన పరంగా ఎక్కువగా ఉండేది. మెయిన్గా మెటబాలిక్ ఫైర్, మన ఇండివిజువల్ మెటబాలిజం మీద ఇది డిపెండ్ అయ్యి ఉంటుందండి. ఇండివిజువల్ మెటబాలిజం కనుక స్లో డౌన్లో ఉందనుకోండి, అప్పుడు కూడా మనం హెవీ ఫుడ్స్ తీసుకుంటున్నప్పుడు అదేమవుతుందంటే మనకి అది ఎనర్జీ కింద కన్వర్ట్ కాకుండా లివర్ దాన్ని స్టోరేజ్లోకి తీసుకెళ్ళిపోవడానికి చూస్తుంది. అప్పుడు బెల్లీ ఫ్యాట్ ఉండే అవకాశాలు ఎక్కువ. రెండోది వాటర్ కన్సంప్షన్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఫుడ్ తింటూ. ఫుడ్ అండ్ వాటర్ అనేది కూడా చాలా ఆ ఈక్వేషన్ అనేది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలండి. ఫస్ట్ ఏంటంటే వార్మ్ వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే ఆహారం తీసుకునేటప్పుడు కూడా తీసుకోవచ్చు, వాటర్ కంప్లీట్ జీరో చేయకలేదు, కానీ సిప్స్ ఆఫ్ వాటర్. మీరు ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకోకూడదు, కానీ అది డైజెస్టివ్ ఫైర్ని ఎక్స్టింగ్విష్ చేసేటట్టు ఉండకూడదు. మనం ఇప్పుడు ఫుడ్ కూర్చోగానే మనం వాటర్ తాగేసాం అనుకోండి, ఎస్పెషల్లీ కొంచెం రూమ్ టెంపరేచర్ కన్నా తక్కువ, మోర్ కోల్డ్ వాటర్ తీసుకోగానే వెంటనే మనకి ఏంటంటే అగ్ని మందం అయిపోతుంది. ఆ తర్వాత మనం తినే ఏ ఫుడ్ అయినా సరే పూర్తిగా అరగదు. అదే కనుక మనం వార్మ్ వాటర్ పెట్టుకుని సిప్ బై సిప్ మనం తీసుకుంటూ వెళ్తే మనకి ఈ ప్రాబ్లం రాదు. జనరల్గా బెల్లీ ఫ్యాట్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం ఫస్ట్ వస్తుంది. మనం వాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే వాటర్ ఎక్కువ తీసుకుంటారు, బిఫోర్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు. సో వాటర్ అనేది వార్మ్ వాటర్ అవ్వాలి, కోల్డ్ వాటర్ అసలు కాకూడదు. అదొకటి సెకండ్ రీజన్ అండి. నెక్స్ట్ వీళ్ళు తినే ఫుడ్ క్వాలిటీ ఉన్నా కూడా తినగానే మళ్ళీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. మనం ఎంత క్వాంటిటీ తింటున్నామో దానికి సరిపడా వర్క్ కూడా మనం చెయ్యాలి. ఇది తినేసి మళ్ళీ మన సెడెంటరీ లైఫ్ స్టైల్ లేదా నిద్రపోవటము పడుకోవటము చేస్తున్నప్పుడు డెఫినెట్లీ అది దట్ విల్ నాట్ బి యూటిలైజ్ కంప్లీట్గా, అది ఎనర్జీ ఫామ్లోకి మారదు, అది స్టోరేజ్ ఫామ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మెయిన్ మనం ఏంటంటే, అందుకనే మేము చెప్పే న్యూట్రిషన్లో కూడా క్లినిక్లో ఎక్కువ ఇండివిజువలైజ్డ్గానే వెళ్తాం. ఇప్పుడు వాటర్ మెలన్ ఉందండి, దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. రూట్ ఫుడ్స్, రూట్ వెజిటబుల్స్ ఉంటాయి, లైక్ స్వీట్ పొటాటోస్ అనుకోండి, క్యారెట్, అందులో కూడా కఫతత్వం కంపారిటివ్గా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కఫ ఉండే వాళ్ళకి, కఫతత్వం ఎక్కువ ఉండో లేకపోతే ఒక ప్రాబ్లంకి వచ్చిన వాళ్ళకి కఫతత్వం ఇంబ్యాలెన్స్ ఉన్నవాడు రూట్ వెజిటబుల్ దో ఇట్ ఈస్ న్యూట్రిషియస్, దాంట్లో అన్ని న్యూట్రిషన్ ఉన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అది ఇవ్వం. దాంట్లోకి వెళ్ళి ఇచ్చినా ఏదో ఒక స్పైస్ యాడ్ చేసి తినమని చెప్తాం. అంటే మనం అక్కడ ఏం చేస్తాం, డైజెషన్ అవ్వడం. మనం మందాగ్ని ఆల్రెడీ ఉన్నది, మనం ఇప్పుడు స్వీట్ పొటాటో మీద మీరు ఎక్కువ పెప్పర్ వేసుకుని తినమని చెప్తాం. అప్పుడు ఏమవుతుందండి, మనకి న్యూట్రిషన్ వెళ్తుంది, మన మెటబాలిజం హ్యాండిల్ అవుతుంది. నెక్స్ట్ క్వాంటిటీ, హాఫ్ స్వీట్ పొటాటో చాలు. సో మనం ఆ ఇండివిజువలైజ్డ్గా మనం ఎప్పుడైతే వెళ్ళగలుగుతామో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ మనం ఓవర్కమ్ చేయాలి. సో అందుకని న్యూట్రిషన్ ఒక్కటే కాదండి, పేషెంటో లేకపోతే పర్సన్ యొక్క మెటబాలిజంని డెఫినెట్లీ మైండ్లో పెట్టుకునే మన ఫుడ్ ఉండాలి. నెక్స్ట్ వాళ్ళ యాక్టివిటీ బట్టే వాళ్ళ మెటబాలిజం. ఒక స్టూడెంట్కి గుడ్ ఫ్యాట్ ఫస్ట్, గుడ్ కార్బ్ ఫస్ట్, నెక్స్ట్ తర్వాత ప్రోటీన్. ఎవరండి, చదువుకునే వాళ్ళకి. అదే స్టూడెంట్ అథ్లెట్లా ఉన్నాడు, పరిగెడుతున్నాడు, సో హీ నీడ్స్ మోర్ ప్రోటీన్, ఫ్యాట్, దెన్ కార్బ్. ఒక మనం ఈ వర్కింగ్ వాళ్ళు, ఇప్పుడు మనం అందరు 80% ఐటీ వాళ్ళు హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటున్నా వాళ్ళకి ఎందుకు ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ వస్తున్నాయి అంటే వాళ్ళు ముందు గుడ్ ఫ్యాట్ తీసుకోవాలి. ఎందుకంటే ఎనర్జీ డిరైవింగ్ ఆపలేరు కదండి. సో వాళ్ళు గుడ్ ఫ్యాట్ తీసుకోవాలి. ఈ ప్రోటీన్ అనేది నెక్స్ట్ లెవెల్లో తీసుకుంటే వాళ్ళకి అది హెల్ప్ఫుల్. అదే మళ్ళీ మనకి అలా మనకి కండిషన్ బట్టి వేరీ చేయాలండి. మనం ఆ రేషియో తెలుసుకోవాలి. అది అవునండి. అండ్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రతి వాళ్ళు ఒకే పర్సనాలిటీలో ఉండరు. హెల్దీ పర్సనాలిటీ ఉండదు, కానీ అందరికీ ఒకే BMI ఉండదు. అది వేరియబుల్, డిపెండ్స్ ఆన్ పర్సన్. ప్రతి వాళ్ళు సన్నగానే ఉండాలి అనేది ఏం కాదు. ప్రతి వాళ్ళు ఒక పర్టిక్యులర్ వేస్టే ఉంటుంది, పర్టిక్యులర్ అందరూ దాంట్లో ఫిట్ కారు. మన పర్సనాలిటీ, మన కాన్స్టిట్యూషన్ బట్టి, మన యూనిక్ ప్రకృతి బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో దానికి సరిపడా మనతో. ఖచ్చితంగా డాక్టర్ గారు. మరి టేస్ట్ అంటే 6 రుచులు అన్నారు, 6 రుచులు. ఇప్పుడు బిర్యానీ ఉంది, అసలు దాన్ని ఎట్లా మనం దాని టేస్ట్ అని చెప్తాము, ఏ రుచి అని చెప్తాము? యాక్చువల్ బిర్యానీ ప్రిపరేషన్లో మనం చూసినట్టయితే ఫస్ట్ మనం వాడేది గ్రెయిన్, స్పైసెస్. సో స్పైస్ ఎలిమెంట్ ఎక్కువ ఉంటుంది, అందుకనే అందులో కారము, స్పైసెస్ వచ్చినప్పుడు మనకి తిక్త, కొన్ని బిట్టర్ టేస్ట్ కూడా ఉంటుంది. కషాయ, ఆ 3 రుచులు ఎక్కువ ఉంటాయి కంపారిటివ్ టు లవణ, స్వీట్, ఇంకా సాల్ట్ కన్నా ఈ 3 ఎక్కువ ఉంటాయి. సో బిర్యానీలో ఫైర్ ఎలిమెంట్ ఎక్కువ ఉండి విత్ ఎయిర్ ఉంటుందండి. ఎందుకంటే స్పైసెస్ ఉంటాయి అందులో ఉండే, మనం ఆల్మోస్ట్ 4-5 స్పైసెస్ వాడతాం. అనాస పువ్వు, మరాఠీ మొగ్గ వాడతారు, ఆకుపత్రి. ఇవన్నీ ఏంటంటే మన డైజెస్టివ్ ఫైర్ని
బాగా హై చేసుకుంటూ వెళ్తాయి. అది తీసుకోవటం ఓకే అండి, కానీ దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని కూల్ చేసేది కూడా తీసుకోవాలి. ఎవరికైతే ఆల్రెడీ పిత్తం ఎక్కువ ఉందో. అదే బిర్యానీ ఒక కఫం వాడు తిన్నాడు అనుకోండి, వాడికి హిల్ బి వెరీ కంఫర్టబుల్, ఆయనకి బాగుండొచ్చు. వాతం వాళ్ళు కానీ పిత్తతత్వం వాళ్ళు కానీ బిర్యానీ తినగానే గ్యాస్ రావటము, హై స్పైసీగా తినగానే. కాబట్టి వాళ్ళు ఏం చేసుకోవాలండి, ఒక హాఫ్ అన్ అవర్ ఆగాక మజ్జిగ తాగటము, ఒక పల్చగా మజ్జిగ తాగితే వాళ్ళకి అది కూల్ డౌన్ అవుతుంది. అట్లా మనం వేరియబుల్గా ఉంటుంది. మన ఇండియన్ కుజిన్స్లో అని 3-4 కలుస్తాయండి. సో మనకి ఏంటంటే మ్యాక్సిమం మన కుకింగ్ అంతా కూడా చాలా సైంటిఫిక్గా ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేస్తే సింపుల్ కుక్ అండి. రైస్, దాల్. రైస్లో లేని అమైనో యాసిడ్స్ అని దాల్లో ఉంటాయి, దాల్లో లేని అమైనో యాసిడ్స్ అని రైస్లో ఉంటాయి. అందుకని అది ఒక కాంబినేషన్ మనకి ఫుడ్. మళ్ళీ దాల్ ఇప్పుడు జనరల్గా అంటున్నారు, ఇప్పుడు దాల్లో ప్రోటీన్ మనకి సరిపోదు. అసలు దాల్ కుకింగ్ ప్రాసెసే పోయిందండి. ఎంతైతే తినే పద్ధతులు ఇంపార్టెంట్, కుక్ చేసేది కూడా అంతే ఇంపార్టెంట్. మనం కుక్ చేసే పద్ధతులన్నీ చేంజ్ అయిపోయాయి. మనం ఎక్కువగా ఇన్స్టెంట్ మోడ్స్కి, ఫాస్ట్ కుకింగ్కి అడాప్ట్ అవ్వకుండా వచ్చేస్తాం. సో అది కూడా మన న్యూట్రిషన్ని ఎక్కడో కాంప్రమైజ్ చేస్తూనే ఉంది. 2 థింగ్స్ చెప్పగలుగుతానండి ఇందులో. ఒకటి కుక్వేర్, మనం ఏ వెసల్స్ వాడుతున్నాం. అల్యూమినియం వెజల్స్, టెఫ్లాన్ వెజల్స్, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్లో స్లోగా అవి రిలీజ్ చేసుకుంటూ వస్తాయండి ఏదైతే టాక్సిన్స్ ఏమి ఉన్నాయో. అది మన బాడీ ఎప్పుడైతే డీటాక్స్ చేసుకోలేదో, ఏ బాడీ అయితే డీటాక్స్ చేసుకోలేదో దాని నెగిటివ్ ఎఫెక్ట్స్ డెఫినెట్గా ఉంటాయి. మనకు అది తెలిసినప్పుడు ఆ అలాంటి కండిషన్లో మనం తీసుకోవాల్సిన అవసరమే లేదు, అంటే యూజ్ చేయాల్సిన అవసరమే లేదు ఆ కుక్వేర్ అనేది. సెకండ్ థింగ్, దాల్ కుకింగ్ చేసుకోండి. మనం ఏం చేస్తామండి, కుక్కర్ డైరెక్ట్గా తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టేస్తాం. అసలు దాల్ అనేది ప్రోటీన్ ఉంటుందండి. సో మనం ఏం చేయాలంటే దాన్ని నానబెట్టాలి ఫస్ట్. కనీసం ఒక 2 hours అయినా అది నానాలి. నానిన తర్వాత దాన్ని పోసిన తర్వాత వేపాలి, ఫ్రై చేయాలి, డ్రై ఫ్రై చేసిన తర్వాత నార్మల్గా కుక్ చేయండి. అప్పుడు అది ఇంటర్నల్గా అది ఈజీగా మనకి డైజెస్ట్ అయ్యేటట్టు చేంజ్ అయ్యి మనం అప్పుడు దాన్ని తీసుకున్నప్పుడు దాని నుంచి మన పూర్తి యూటిలిటీ మనం అనుభవించినట్టు లెక్క. లేదంటే జస్ట్ ప్రెషర్ చేసి ఆ కుక్కర్ నుంచి తీసుకునేది అంత అరగదు. డెఫినెట్గా అరగనేది మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తీసుకొస్తాయి. ఎస్. అయితే డాక్టర్ గారు, వెజ్ మంచిదా నాన్ వెజ్ మంచిదా? వర్క్ బట్టి అండి, పర్సన్ బట్టి, వాళ్ళ హ్యాబిట్స్ బట్టి, వాళ్ళ జెనెటిక్ లైన్ బట్టి మంచిది చెడు అని చెప్పలేము, కానీ కండిషన్ బట్టి. ఇప్పుడు గుడ్ వర్క్ చేసే వాళ్ళకి, ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళు తీసుకోవచ్చు, నాన్ వెజ్ తీసుకోవచ్చు. ఇప్పుడు లేబర్ వర్క్ చేయాలి, వెళ్ళి ఫార్మింగ్ చేయాలి, హార్డ్ ఫిజికల్ వర్క్ చేసే వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళకి స్ట్రెంగ్త్ కి ఈజీగా అరుగుతుంది కూడా. సో వాళ్ళు ఆప్ట్ చేయొచ్చు, నాన్ వెజ్ తీసుకోవచ్చు డెఫినెట్. కానీ సేమ్ అండి, ఇప్పుడు ఎలాంటి క్వాలిటీ ఆఫ్ నాన్ వెజ్ వస్తుంది, ఫస్ట్ ప్రిఫరెన్స్ కంట్రీ చికెన్ కి, కంట్రీ ఎగ్స్ కి. అది కూడా వాటికి ఏ ఫుడ్ పెడుతున్నారు. ఈవెన్ WHO కూడా రీసెంట్ గా అనౌన్స్ చేసిందండి. ఎందుకంటే యాంటీబయాటిక్స్ మనం దానికి ఏ ప్రాబ్లం రాకుండా గట్ చికెన్కి అనుకోండి, లేకపోతే కోడికి మనం ఫుల్గా యాంటీబయాటిక్స్ పెడుతున్నాం టు కీప్ ఇట్ హెల్దీ. ఎప్పుడైతే మనం అది తీసుకుంటున్నామో మనకి గట్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. అట్లా డెవలప్ అవుతుంది. మన వాడింది పక్కన అయితే ఇది ఇంకా ఎక్స్ట్రా అండి. సో ఇప్పుడు రీసెంట్ గానే వస్తుందండి అలర్జీస్, అందుకనే పెరుగుతున్నాయి మనకి. ఈజీగా మనం గట్ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతుంది, మన బయోమ్ ఊరికే డిస్టర్బ్ అవుతుంది. సో మనం ఒక్కసారి ఫుడ్ తీసుకున్న తర్వాత దాని ఇంపాక్ట్ మనకి చాలా రోజులు ఉంటుంది. ఆ ఇంపాక్ట్ తగ్గేంత వరకు మనం దాన్ని అవాయిడ్ చేసి ఉంచుకుంటే బెటర్, ఎవరికైతే నాన్ వెజ్ అయితే ఇష్టమో వాళ్ళకి. అదే కనుక నాన్ వెజ్ అలవాట్లేదు, వెజిటేరియన్ కూడా సేమ్ ప్రాబ్లమ్స్ అండి. క్వాలిటీ కన్సిడర్ చూసుకోవాలి. సో ఇక్కడ వెజ్ మంచిదా నాన్ వెజ్ మంచిదా కాదండి, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఏంటి, మీ వర్క్ ఏంటి, దాన్ని బట్టి మన హ్యాబిట్స్ బట్టి మనం ఆప్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ప్రిపరేషన్ అనేది మనం చూస్తాం. డెఫినెట్గా ప్రిపరేషన్ ఇంపార్టెంట్ అండి. నేను అబ్జర్వ్ చేసిన పరంగా 3 థింగ్స్ అండి. కుక్వేర్ మనం ఏం వాడతాము, ఎలా ప్రిపేర్ చేస్తాము, థర్డ్ థింగ్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్. జనరల్గా నేను పేషెంట్కి చెప్పేది అదే అండి, విరుద్ధ ఆహారాలు అనేది పెద్ద లిస్ట్ ఉంటుందండి ఆయుర్వేదంలో. అండ్ మనం చాలా రకాల ప్రిపరేషన్స్ కానీ మనం హోటల్లో చూసుకున్నట్టయితే ఈ ఆపోజిట్ ఫుడ్స్ అని ఉంటాయండి. అంటే ప్రతి ఫుడ్కి గుణం ఉంటుంది, ఒక క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ ఎప్పుడైతే ఆపోజిట్ లోకి వెళ్తుందో దానికి మనం ప్రాపర్ గా డైజెస్టివ్ జ్యూసెస్ ప్రొడ్యూస్ కావు, ఏదో ఒకటి కాంప్రమైజ్ అయిపోతుంది. ఎట్లా ఒకటి ఒక 4 చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మిల్క్ ఇంకా ఫ్రూట్ అండి. మిల్క్ అండ్ ఫ్రూట్ కలిసినప్పుడు మనం మిల్క్ షేక్ తాగుతాం, లేదా ఫ్రూట్ సలాడ్స్లో మిల్క్కి సంబంధించిన క్రీమ్ వేసుకుంటాం. ఈ రెండు కలిసినప్పుడు ఏమవుతుందంటే ఫ్రూట్ ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, ఇది అసిడిక్ నేచర్ అండి.
ఇందులో అంతా మనకి మిల్క్ అనేది ఇట్ విల్ టేక్ టైం తీసుకునేది. సో ఈ రెండు ప్రాపర్గా డైజెస్ట్ అవ్వదు. రెండు డైజెస్ట్ కాకుండా ఈ అన్డైజెస్టెడ్ టాక్సిన్ కింద మన బాడీలో డిపాజిట్ అయ్యి మిగతా ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి. సో జనరల్గా మెయిన్ చెప్పేది విరుద్ధాహారాలు అవాయిడ్ చేయమన్నది, మిల్క్తో ఎటువంటి ఫ్రూట్ కలపకూడదు, పెరుగు ఎనీ డైరీ ప్రోడక్ట్తో, వెజిటబుల్స్ అంటే ఎస్పెషలీ లెంటిల్స్, బీన్స్ లేదా ఎనీ దాల్ కలవకూడదు. పెరుగన్నంలో పప్పు నంచుకోవటం పూర్తిగా అరగదండి. అది కూడా ఎటువంటి ద్విదళము కరవు. రెండు డిఫరెంట్ కాంప్లెక్స్ ప్రోటీన్స్, చాలా టైం పడుతుంది డైజెస్ట్ అవ్వటానికి. అండ్ డైజెస్ట్ అవ్వటం కాకుండా స్లోగా మనం చేసుకుంటూ వెళ్తే ఫర్మెంట్ అవ్వటం మొదలయ్యి మనకి నెక్స్ట్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్, జాయింట్ పెయిన్స్, చాలా మెటబాలిక్ డిజార్డర్స్కి ఇది మేజర్ సీట్ ఆఫ్ ద డిసీజ్. నాన్ వెజ్ కూడా సేమ్, ఫిష్ పెరుగన్నలో నంచుకోకూడదు, చికెన్ నంచుకోకూడదు. అట్లీస్ట్ ఒక 1 hour అయినా గ్యాప్ ఉన్నాక వాళ్ళు తీసుకుంటే మంచిది. మనం చాలా కామన్ గా తినేది బిర్యానీలో పెరుగు పచ్చడి, అవును, ఎనీ బిర్యానీలో. సో అది కూడా మనకి ఎఫెక్ట్ అవుతుందండి. అందుకనే స్లో డౌన్ అయిపోతూ వెళ్తుంది. బిర్యానీ తర్వాత కడుపు ఉబ్బరంగా, బిర్యానీ మంచిది కాదని ఒక పేరు వచ్చేసింది. లేదండి, బిర్యానీ మంచిది కాదండి. ద కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ ఏం వాడుతున్నారు. మష్రూమ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీలో పాలు విరిగి ఉంటుంది, ఇది ప్లస్ కర్డ్ కలుస్తాయి, అక్కడ ఇటు ప్రోబయోటిక్ కలుస్తుంది. సో మొత్తం ఏంటంటే మనం ఆ కాంప్లెక్స్ లో వెళ్ళినప్పుడు పూర్తి అరుగుదల అవ్వదు. ఓకే, సో ఇవి కంపల్సరీగా అవాయిడ్ చేయాలి. ఇప్పుడు వీటన్నిటిని బట్టి చూస్తే మీరు చెప్పిన దాన్ని బట్టి ఇన్ని రోజులు విరుద్ధాహారాలు తీసుకున్నాము, ఎట్లాగూ మా గట్ హెల్త్ అనేది పాడైపోయింది, అంటే ఇది బాగా చేసుకోవచ్చు డాక్టర్ గారు? చేసుకోవచ్చు అండి. ఫస్ట్ చేయాల్సింది రిమూవ్ ద హ్యాబిట్ అండి. ముందు మనం ఏం చేస్తున్నాం, ముందు దాని నుంచి బయటికి రావటం. సెకండ్, ఎప్పుడు కూడా ఒక ఆమదోషం అనేది వచ్చింది, దీని ఆమదోషం అంటామండి, ఏదైతే అరగదో దాన్ని మనం డీటాక్స్ చేసుకోవాలి అంటే ఫస్ట్ స్టెప్ చేయాల్సింది మన అగ్ని స్టిమ్యులేషన్. మనకి ఏదైనా సరే బాడీలో ఎక్కడైనా స్టక్ అయిపోయినా దాన్ని ఎక్స్క్రీట్ అయ్యే ఫామ్లోకి తీసుకురావాలి. లేదా అయితే మనకు అది యూస్ఫుల్ అవ్వాలి, లేదా ఎక్స్క్రీట్ అవ్వాలి. రెండే ఆప్షన్స్ ఉంటాయండి మనం తీసుకున్న ఫుడ్కి. సో అది ఎక్స్క్రీట్ అవ్వాలన్నా కూడా ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అంటే ముందు మన అగ్ని ప్రాపర్గా ఉండాలి. ఈ అగ్ని ప్రాపర్ ఉండాలి. మనం లివర్ హెల్త్ని ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ లివర్ హెల్త్ని మనం ఎన్హాన్స్ చేసుకుంటూ ఇవి రిమూవ్ చేసి మన అగ్ని స్టిమ్యులేటింగ్ అంటే ఇప్పుడు జింజర్, జీలకర్ర, వాము, సొంటి ఇవన్నిటిని అక్కడ ఉండే కండిషన్ బట్టి మనం వాడగలిగితే ఇది డెఫినెట్లీ ఆమదోషం క్లియర్ అవుతుంది. చాలా మెటబాలిక్ డిజార్డర్స్కి బేస్లో ఉంటుందండి ఇది, సీట్, మేజర్ సీట్ క్లియర్ చేసుకోవచ్చు అండి ఆమదోషం అనేది. ఇప్పుడు గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ అని చెప్తూ ఉంటారు. అవునండి. ఏం ఫుడ్స్ లో ఉంటాయి డాక్టర్ గారు? స్వీట్ పొటాటోస్ అన్ని కూడా మనకి ప్రీబయోటిక్ కిందకి వెళ్తుందండి. దానికి మెయిన్ ప్రీబయోటిక్ కండిషన్కి మనకి కావాల్సింది ఏంటంటే కాంప్లెక్స్ కార్బ్ కావాలి ఫస్ట్, తర్వాత గుడ్ ఫ్యాట్ ఉండాలి. ఆ రెండు ఉంటేనే ఆ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ని యూటిలైజ్ చేసుకునే మన బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుంది. సో బేసిక్గా ఈ రెండు కండిషన్ ఉండే ఫుడ్స్ వెళ్ళటం ఇంపార్టెంట్. గుడ్ ఫైబర్ ఉండాలి మన ఫుడ్లో. సో ఈ 3 కనుక ఉంటే, సో హోల్ గ్రెయిన్స్, బ్రౌన్ రైస్, కినోవా, ఒక్కొక్కసారి ఓట్స్, బార్లీ, అది వేరియబుల్గా వెరైటీ ఆఫ్ గ్రెయిన్స్ తింటే చాలా వరకు మనకి రకరకాల ఫ్యాటీ యాసిడ్స్ అనేవి వస్తాయి. ఈ రకరకాల ఫ్యాటీ యాసిడ్స్ బేస్ మీద రకరకాల బయోమ్ డెవలప్ అవుతుంది, డైవర్సిటీ ఆఫ్ బయోమ్ పెరుగుతుంది. అంటే బోల్డ్ రకాల బ్యాక్టీరియా ఉన్నప్పుడు మనకి చాలా కండిషన్స్ ని మనం రెసిస్టెంట్ గా ఉండగలుగుతాం. సో వెరైటీ ఆఫ్ గ్రెయిన్స్ తీసుకోవడం ఇంపార్టెంట్, హోల్ గ్రెయిన్స్, రిఫైన్డ్ గ్రెయిన్స్ కాకుండా. ఇప్పుడు చద్దన్నం చూస్తే వేరే స్టేట్స్ లో ఈ చద్దన్నం చాలా ఫేమస్ అయిపోయింది. మీరు యుఎస్ లో చదువుకొని వచ్చారు, అక్కడ అది చాలా ఫేమస్, వినే ఉంటారు, చూసే ఉంటారు. అంటే అండి వాళ్ళు చెప్పేది ఏంటంటే ముందు రోజు వండుకున్నది నెక్స్ట్ డేకి, అది దాన్ని ప్రాపర్ వేలో స్టోర్ చేయాలండి. మనం కూడా తోడు పెట్టిన అన్నం తినేవాళ్ళం, మీకు గుర్తుంటే. అది ప్రోబయోటిక్ ఫామ్ లోకి వెళ్ళాక మనం పొద్దున్నే తీసేసుకుంటాం. కానీ అది కూడా నా ఉద్దేశంలో పర్సన్ టు పర్సన్ వేరియబుల్ అయిపోతుందండి. అందరూ సద్దన్నం కరెక్ట్ కాదు, ఎందుకంటే దాంట్లో సేమ్ ఇప్పుడు అలర్జిక్ పేషెంట్కి సద్దన్నం ఇబ్బంది అండి. ఎందుకంటే రైస్ లో మనం ఎప్పుడైతే స్టోర్ చేసుకున్నా, అంటే ఇప్పుడు మీ ఉద్దేశంలో ముందు రోజు వండేస్తారు, నెక్స్ట్ డే మార్నింగ్ అది తింటాం. అవును, అది తిన్నప్పుడు దాంట్లో కనుక ప్రోబయోటిక్స్ అవి యాడ్ అయి ఉంటే ఓకే అండి. అంటే మనం దాన్ని తోడు పెట్టి పాలు వేసి పెరుగు కింద మనం దాంట్లో తోడు పెట్టేస్తే అది ఒక రకంగా వర్క్ అవుతుంది. కానీ ఒక అలర్జిక్ పేషెంట్కి అది అగ్రవేట్ అవ్వచ్చు, ఎందుకంటే హిస్టమిన్ లెవెల్స్ పెరుగుతున్నాయి. సో అందరికీ ఇది సూటబుల్ అంటే కాదండి. ఎవరికి సూటబుల్ అంటే ఎక్కువగా ఇది కఫం, పెరుగు, వాతం ఎక్కువ ఉన్న వాళ్ళకి అది తీసుకోవచ్చు, ఎందుకంటే అది కఫాన్ని పెంచుతుంది, బ్యాలెన్స్ చేస్తుంది. కఫం ఆల్రెడీ ఎక్కువ ఉంది, వాళ్ళు కనుక ఇది తీసుకుంటే ఊరికే వాళ్ళు జలుబు లేదా ఇంకా స్లో డౌన్ అయిపోవటం, డైజెషన్ ఇంకా మందపడిపోవటం, ఇలా
చేంజ్ అవుతుంది. మనం కాకపోతే ఇందులో చాలా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు సపోజ్ పచ్చిమిరపకాయ యాడ్ చేసాం అనుకోండి అది చేసేటప్పుడు, సో మనకి ఆ పెయిన్స్ కానీ ఆ మందం తగ్గడం కొంచెం తగ్గుతుంది. సో మనకి చాలా డిషెస్ లాగా ఉంటాయండి, కానీ దాన్ని ఫర్మెంట్ చేయడం బెటర్ డైరెక్ట్గా సద్దన్నం కన్నా. ఎందుకంటే రైస్లో మోల్డ్స్ కూడా ఈజీగా డెవలప్ అవుతాయండి. కాబట్టి నేనైతే దీనికన్నా ప్రోబయోటిక్కి వెళ్ళటం బెటర్ సద్దన్నం కన్నా. ఒకవేళ దాన్ని మనం ఇట్లా చేసుకున్నట్టయితే తోడంటి అన్నం చేసుకుని దానిలాగా మార్చుకుని తింటే బెటర్. చెప్పినట్లుగా చద్దన్నం తీసుకుంటే మన గట్ హెల్త్ బాగుంటుందని చెప్తారు, నిజంగానే బాగుంటుందా అండి? మనకి ఇప్పుడు వచ్చి చెప్పే చద్దన్నము మనం గట్ హెల్త్కి తీసుకునే తోడుపెట్టి అన్నము రెండు వేరు వేరండి. ఓకే. సద్దన్నం అంటే ఇది వరకు నీళ్ళల్లో స్టోర్ చేసి రాత్రిపూట పెట్టేసేవారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ నీళ్ళల్లో కడిగి ఆ రైస్ ని తీసుకుని దానికి కావాల్సిన తీసుకుని తినేవారు. ఇది మేజర్ గా రెసిస్టెంట్ స్టార్చ్ ఫుడ్ అండి. ఇది ఎక్కువగా డయాబెటిక్ వాళ్ళు తీసుకునేవారు, ఎందుకంటే దీంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ స్పైక్ అనేది స్లోగా రైజ్ అవుతుంది. ఇది సద్దన్నం అనేవారు. ఇప్పుడు తోడంటి అన్నం అంటే దానికి ఒక స్పెసిఫిక్ ప్రాసెస్ ఉంటుందండి. ఇది ఎక్కువగా గట్ హెల్త్ మీద బేస్ అయి ఉంటుంది. గట్ హెల్త్కి చాలా యూస్ఫుల్ అని. అన్నం మనం రాత్రిపూట అన్నాన్ని ఫస్ట్ వాటర్ పోయాలండి అన్నం మునిగేటట్టు, తర్వాత అందులో పెరుగు వేయాలి. ఈ పెరుగు అనేది మనం జనరల్గా ఏదైతే తోడు పెడతామో దానికన్నా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పెరుగు వేయాలి. దాంతోపాటు దాంట్లో అల్లము పచ్చిమిరపకాయ రెండూ వేసి దాన్ని తోడేయాలండి. తర్వాత పాలు యాడ్ చేయాలి. ఇవన్నిటిని కలిపి వాళ్ళు తోడేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అది తిన్నప్పుడు ఇందులో ఆల్మోస్ట్ 600 కన్నా ఎక్కువ వెరైటీ ఆఫ్ బయోమ్ అనేది బ్యాక్టీరియాస్ అనేవి డెవలప్ అయి ఉంటాయి. ఏదైతే మన తోడు పెడుతున్నాం అవునండి అన్నాన్ని తోడు పెడతాం, కానీ ప్రాసెస్ వేరండి. ఇందులో మనం యాడ్ చేసేది అల్లం ఉంటుంది, అంటే అల్లంలో కొన్ని రకాలైన ప్రోబయోటిక్స్ ఉంటాయి, మళ్ళీ పచ్చిమిరపకాయలో ఉంటాయి, అట్ ద సేమ్ టైం కర్డ్. సో ఇన్ని వెరైటీ ఆఫ్ ప్రోబయోటిక్స్ అన్ని కలిపి తింటాని దాన్ని మనం తోడింటి అన్నం అంటామండి. కానీ ఇది కూడా అందరికీ ఒకేలాగా పనిచేయదు. ఎక్కువగా పెయిన్స్ వాత కఫాతత్వం ఉన్న వాళ్ళకి, మెటబాలిజం స్లో డౌన్ ఉన్న వాళ్ళకి మీరు పొద్దున్నే కనుక క్వాంటిటీలో పెడితే వాళ్ళకి మేబీ మందంగా అనిపించవచ్చు పొట్ట కానీ ఏదైనా. అదే కనుక పిత్తం కండిషన్ లో ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, పిత్త అగ్రవేషన్ లో ఉన్న వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్. సో తోడింటి అన్నం అందరికి యూస్ఫుల్ అనేది కాదండి, మన కండిషన్ బట్టి అది వేరీ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకి మిగతా వాళ్ళకి ఇంకా రకరకాల ఇంకా బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయండి ప్రోబయోటిక్ లో. ఇదివరకు లక్ష్మీ చార్ అని, ఇప్పుడు కెఫిర్ అని, కంబూచా అని, అట్లా రకరకాల ప్రోబయోటిక్స్ అనేవి బయటికి ఇప్పుడు తయారవబడుతున్నాయండి. సో మనం ఏది మనకి సూటబుల్ చూసుకుని అది తీసుకోవటం కరెక్ట్. ఇప్పుడు మా అందరికీ తెలిసిన ఏంటంటే చద్దన్నం తింటే మా గట్ హెల్త్ బాగుంటుందని ఇప్పుడు అందరూ తినడం మొదలు పెట్టారు. అంటే వేరే స్టేట్స్లో కూడా అదే చేస్తూ ఉన్నారు, ఇది మంచి ప్రోబయోటిక్ అని. అంటే ఇది శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది, అందరికీ కూడా సెట్ అవ్వదని చాలా చక్కగా చెప్పారండి. చూసుకోవాలి మన తత్వం ఏంటి, శరీర తత్వం మనకి ఇది సెట్ అవుతుందా లేదని. మెయిన్ సూటబిలిటీ ఇంపార్టెంట్ అండి. మన యూనిక్నెస్ మనం గుర్తించుకుని దాన్ని బట్టి మనం తీసుకున్నాం అనుకోండి అది మనకి యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా పెయిన్స్ ఉన్న వాళ్ళు లేకపోతే వాత కఫం వల్ల వచ్చిన పెయిన్స్ వాళ్ళు సద్దన్నం ఒక మీరు చెప్పే సద్దన్నం అంటే ఈ తోడంటి అన్నం అనేది కంటిన్యూస్ గా 40 days తీసుకుంటే వాళ్ళకి అగ్రవేషన్ ఉంటుందండి పెయిన్స్. అంటే సద్దన్నం నాకు పడలేదు, సద్దన్నమే కరెక్ట్ కాదనేది కాదండి. అక్కడ ఏంటంటే ఏ ప్రిపరేషన్ ఎవరికి సూటబుల్. ఎందుకంటే మనందరం ఒకే తత్వంతో ఉన్న వాళ్ళం కాదు, మనకి ఎంత జెనెటిక్ కోడ్ యూనిక్ మన ప్రకృతి కూడా అంతే యూనిక్. కాబట్టి దాన్ని బట్టి అందుకని మనకి మన మీద అవగాహన ఉండటం చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా డాక్టర్ గారు. ఇప్పుడు రాత్రి మిగిలిన అన్నాన్ని వాటర్లో వేసి తెల్లారే దాన్ని తీసేసి తినడం అనేది ఓన్లీ డయాబెటిక్ పేషెంట్స్ చేస్తారు. అది మీరు చెప్పేసి అది అసలైన సద్దన్నం. అది డయాబెటీస్ వాళ్ళు అది గ్లైసెమిక్ ఇండెక్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, కాబట్టి డయాబెటీస్ అది హెల్ప్ఫుల్. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ఈ చద్దన్నం అంటే ఇది ఇలా ప్రిపేర్ చేసి తీసుకుంటే మన పొట్ట అనేది బాగుంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన పదాలు నేను మొదటిసారి వింటూ ఉన్నాను డాక్టర్ గారు, మళ్ళీ మాట్లాడదాం వాటి గురించి. సో ఏదైనా మన శరీర తత్వాన్ని బట్టి ఫుడ్ అనేది తీసుకోవాలి, మన ఆహార నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాలి, అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. నమస్తే.